నమస్తే అండి. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. నేనైతే పొద్దున్నే స్నానాలు చేసి దేవుడి పని చేసాను. ఇప్పుడు ఏంటంటే వంటలు చేసి మళ్ళీ నేను అన్నీ పెట్టుకొని దేవుడి కాడ పూజ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కుడుములు అయితే తయారైపోయాయి. చూడండి మా కుడుములు ఎంత అందంగా ఉన్నాయో. నేనంటే బియ్యం నానబెట్టి కడిగి ఎండబోసేస్తాను. అటు కొబ్బరి, బెల్లం, పచ్చి కొబ్బరి, యాలక్కాయలు అన్నీ కలిపి మిక్సీకి వేసేస్తా. వేసేసి పిండిని వేయించి బెల్లం అవన్నీ వేసి కలిపి కొంచెం నెయ్యి వేసి కలిపి ఇట్లా పెట్టేసా. ఇప్పుడు ఒకదానికొకటి అతుక్కోదు. ఇప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. కాలుతున్నాయి. ఇప్పుడు వడలు తయారైపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వడలు సుఖీలు కాలుస్తా ఉన్నాం. లాస్ట్ సుఖీలు అయిపోవచ్చాయి. సుఖీలు కూడా పాయసం తయారు చేసాను. అంతా వేసాను. ఇంకా పాలు ఒకటే మనం యాడ్ చేయాలి. పాలు కాసి పోసేయటమే. అంతా వేసేసి రెడీగా అడిగేసాను. సాంబార్ రెడీ. పప్పు అంటే ఐటమ్స్ ఎక్కువ చేయలేదండి. పప్పు చారు. ఇప్పుడు వైట్ రైస్ చేసాను. వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇంకేందంటే అయిపోయింది వైట్ రైస్. పెరుగు. ఇప్పుడు ఏంటంటే ఈ సుఖీలు తీసేసేసి మేము ఇంకా దేవుడి కాడికి వెళ్ళేది. ఇంకా దేవుడి కాడికి వెళ్ళి దేవుడి పని చూసుకునేది. చూసారు కదా సుఖీలు కాలుతున్నాయి. సుఖీలు తయారైపోతున్నాయి. తీసేస్తున్నాను. అవి కూడా నుగ్గెట్టి కుడుములు చూడండి. సుఖీలు కూడా ఎత్తేస్తున్నాను. చూడండి మా సుఖీలు ఎలా కాలుతున్నాయో. అతుక్కోకుండా ఎంత నీట్గా వచ్చాయంటే బియ్యం పిండి, బెల్లం కలిపి కొంచెం గోధుమ పిండి వేసి సోడా ఉప్పు వేసి కొంచెం బెల్లం వేసి కలిపి అక్కడ పెట్టేసుకున్నాం కప్పు నిండా. తర్వాత పప్పు ఏమో ఉడకబెట్టా. బెల్లం, కొబ్బరి అవి మిక్సీకి వేసి పప్పులో కలిపేసా. చేత్తోనే నలిపి ఉండలు చేసి సుఖీలు వేస్తున్నాం. చూడండి మా సుఖీలు ఒకదానికొకటి అతుక్కోకుండా. అంటే మనం పిండి అయ్యి ముందు కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అప్పుడు మనం తయారు చేసుకోవాలి. అప్పుడు చేసేటప్పుడు మినపప్పు కూడా రుబ్బింది రుబ్బాను కదా, కొంచెం మినపప్పు కూడా వేసి ఇప్పుడు సుఖీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి మా సుఖీలు. ఈ సుఖీలు అయిపోవచ్చాయి. అవి ఒకటే ఇంకా అయిపోతే ఇంకా దేవుడి పని కాడికి వెళ్ళిపోతాం. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. మా సుఖీలు వడలు చూసారు కదా. ఉంటా, బాయ్.